77,488 రూపాయలు. ఇది కేవలం ఒక సంవత్సరం 2019 2020కి సంబంధించి. ఇక ఆ తర్వాత 2019-20 సంవత్సరంలో అదే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులే కాకుండా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి కూడా డబ్బులు వస్తాయి కదా. ఇక రాష్ట్రం నుంచి వచ్చిన పైసలు ఎన్ని? 8,13,052 రూపాయలు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ కూడా ఇగో తీర్మానాలు అంటే ఇక్కడ తీర్మానాలు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు అంటే తీర్మానాలు లేవన్నట్టు లెక్క. ఇగో తీర్మానాల నెంబరు లేదు, బిల్లులు లేదా ఓచర్లు లేదా ఎంబీ వివరాలు ఇవన్నీ ఉంటాయి గ్రామ పంచాయతీలు. ఇగో బిల్లులు లేవు ఎంబీ చూపబడలేదు. కుల్లా ముచ్చట కదా. వాడుకు నిజాయితీగా పైసలు ఖర్చు చేసి ఉంటే కనీసం తీర్మానం ఉండాలి, లేదు. కనీసం బిల్లులు ఓచర్లు ఉండాలి, లేవు. ఏమైపోయినాయి మరి ఇవన్నీ? దొంగలు ఎత్తుకపోయిరా. ఇగో రాష్ట్ర ఆర్థిక సంఘం చెప్పినా కదా. ఇది 2019-20 కేంద్ర ఆర్థిక సంఘం వచ్చినాయి, 2019-20 రాష్ట్ర ఆర్థిక సంఘం వచ్చినాయి 8,13,000. ఆ తర్వాత ఈ మొత్తం వివరాలు 15,97,024 ఇవేంది 2019-20కి సంబంధించేమో దాదాపుగా 15 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టిరు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి వచ్చినటువంటి పైసలు. ఇక ఆ తర్వాత 2020-21 సంవత్సరానికి సంబంధించి కూడా ఒక 2 లక్షలు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి. తర్వాత 2020-21 సంబంధించి రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి ఒక 6 లక్షలు. అంటే యావరేజ్గా మీ అంకిరెడ్డిపల్లి గ్రామానికి ఒక 6 నుంచి 8 లక్షలు 10 లక్షల మధ్య అలా ఒక్క ఆర్థిక సంఘం నుంచే. కేంద్రం నుంచి ఒక 5-6 లక్షలు, రాష్ట్రం నుంచి ఒక 5-6 లక్షలు. సో మొత్తంగా ఓ 10-15 లక్షల రూపాయల వరకు మీ గ్రామ పంచాయతీ మీద అభివృద్ధి పనులు చేసిరా. మరి చేసిరా లేదా మీరు ఒకసారి లెక్కలు వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇగో 2020-21 సంవత్సరం కేంద్ర ఆర్థిక సంఘం నిధుల వివరాలు జరిపిన ఆర్థిక లావాదేవీలు 5,73,000. సో దాదాపుగా 6 లక్షలు మనం చెప్పినట్టుగా. ఈ మొత్తం 2020-21 సంబంధించి ఇగో మొత్తం 7,21,266. సో మొత్తం 10,55,730 రూపాయలు విధానపరమైన ఖర్చు ఇవి. అయితే ఇక్కడ మీకు కొంతమంది ఎవరి పేరు మీద రిలీజ్ అయింది, మీకు ఒక పేరు బాగా పాపులర్ అయింది కదా మీ ఊర్లే. అప్పుడు నాకు కూడా ఫోన్ చేశారు చాలామంది. ఇగో సచిన్ 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 సచిన్. సో క్రికెట్లో సచిన్ 6లు కొడితే మీ ఊర్లో ఈ సచిన్ అంటే ఆయన లక్షలు కొట్టినట్టు. లక్షలు కొడితేనే ఉన్నాడు. కొడితే 1,00,000, కొడితే 2 లక్షలు. మరి ఈ సచిన్ అయినట్టు ఆయనకు మీ ఊరికి ఏమైనా సంబంధం ఉందా? ఈయన పేరు మీద ఫర్మ్ ఉందా? సో ఏదో కంపెనీ మీద అసలు ఈయన కంపెనీ లేదట. ఆయన దగ్గర నుంచి ఏం పని చేయించారు చూడిగో కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపు టెంట్ ఛార్జెస్ అట. ఇగో సచిన్కే